విజయ్ దేవరకొండది యాక్టింగ్ బాగుంది. తర్వాత భాగ్యశ్రీది యాక్టింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి గెటప్లో అంటే పోలీస్ గెటప్లో వచ్చాడు. ఇదేంటంటే కొంచెం ఇతను ఏంటంటే పోలీస్ అయ్యి ఉంటాడు. కొంచెం సీక్రెట్ ఏజెన్సీ లాగా జైల్లోకి వెళ్ళిపోయి కొత్త ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా తెలుసుకోవాలని చూస్తుంటాడని అనిపిస్తుంది. ప్లస్ దీంట్లో మన సత్యదేవ్ కూడా మంచి క్యారెక్టర్ పడింది బ్రదర్ది. చాలా బాగుంది. తర్వాత మన డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్నూరి చాలా బాగా చేశాడు. విఎఫ్ఎక్స్ ఇట్లా చాలా బాగున్నాయి. కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. తర్వాత అతని గెటప్ కూడా విజయ్ దేవరకొండ గెటప్ కూడా అందరు ఇంతకు ముందుకేమో 6 ప్యాక్స్, తర్వాత వచ్చేసి కొంచెం హెయిర్ తోటి అలా ఉండుండే. ఇప్పుడైతే కొంచెం గుండు ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది. అతని గెటప్ కూడా చాలా బాగుంది, కొత్తదనంగా ఉంది. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో ఏంటి అనేది. మూవీ 31st రిలీజ్ అవుతుంది, చూద్దాం. హాయ్, ఇందాకే కింగ్డమ్ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది ట్రైలర్ వచ్చేసి. అండ్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది మనకు ట్రైలర్లో. ఈసారి అయితే 31st అయితే మంచి మూవీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ దేవరకొండ నుండి. అండ్ విజయ్ తిన్ననూరి గారు నెక్స్ట్ మూవీ ఇది కింగ్డమ్ మూవీ ఈసారి మంచి హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈసారి 31st అయితే ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ ఉంటుంది. నాకు కలర్స్ అయితే చాలా నచ్చింది. అండ్ సౌండ్ డిజైన్ అండ్ వగేరా ఇట్స్ గుడ్. సినిమాటోగ్రఫీ ప్రకారంగా కూడా నాకు నచ్చింది. విజయ్ దేవరకొండ లుక్ వాజ్ గుడ్, అంటే యూనిక్గా ఉంది. ప్రీవియస్గా ఈ లుక్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. యాజ్ ఫార్ యాజ్ నేను లుక్ అయితే ప్రీవియస్గా ఎప్పుడు లేదు. బట్ I think there are friends of mine who copied his look already, and I think the look was really good. And before any love kada bro, it is koncham fight and out ga undi like, and people accept chestarantara. Yeah, most probably yeah they will. ట్రైలర్ మాత్రం సూపర్ ఉందన్న. వెయిటింగ్ ఫర్ మూవీ. ఇంకొకటి ఏంటంటే మా అన్న కటౌట్ మాత్రం దించి పడేసిండు. ఈసారి మూవీ ఏమైనా కానీ వేరే లెవెల్ ఉంటుంది, హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది. అర్జున్ రెడ్డి కంటే హిట్ అవుతుంది. అంటే హీరోయిన్ భాగ్యశ్రీ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. బట్ మేము కూడా ఎక్స్పెక్ట్ ఎక్కువనే చేస్తున్నాం. రొమాన్స్ కిస్ ఏమైనా ఉంటే వేరేది. ఇంకా బీజిఎం మాత్రం గుద్దోలు ఉంది, మామూలు లేదు బీజిఎం. సావా దెంగుతుంది బీజిఎం అయితే. జస్ట్ బడ్స్ పెట్టుకొని వింటేనే సావా దెంగుతుంది. థియేటర్ అంటే చింగిపోద్దేమో. డైరెక్షన్ ఓకే అన్న, పర్ఫెక్ట్. డైరెక్షన్ మాత్రం బాగుంది. కానీ మా అన్న కటౌట్ మాత్రం గుద్దోలుగా ఉంది. నాది పక్కనే ఊరు విజయ్ దేవరకొండ వాళ్ళ పక్క ఊరు, నాది నార్కర్నూలు. అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్ని ఫుల్ హెయిర్ తోటి అలా తీస్తుండే కదా, ఇప్పుడు కొంచెం గుండు క్యారెక్టర్ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? కటౌట్కి ఏందో నా కటౌట్ గుద్దోలుగా ఉంది. కర్లీ అంటే ఉంటుంది, హెయిర్ వస్తుంది పోతుంది. బట్ కటౌట్ మాత్రం సూపర్ ఉంది నా కటౌట్ ఈసారి. కొత్తదనంగా ఉందంటారా? కొత్తగా మాత్రం ఉంది, చాలా కొత్తగా ఉంది కటౌట్ అయితే. అంటే ఈ మూవీ నుంచి ఏదైనా మంచి సెంటెన్స్ మీనింగ్ ఏమైనా ఇస్తారనుకుంటారా? సెంటెన్స్ ఒకటి మూవీలో మాత్రం అన్నాతమ్ముల గురించి ఉంది, అది మేబీ హైలైట్ కావచ్చు, అదొకటే. విజయ్ దేవరకొండని కొత్తగా చూపించారు, కొత్త స్టైల్గా చూపించారు, చాలా నచ్చింది. ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది అనుకుంటా కదా, వెయిట్ చేస్తున్నా బ్రో చూడడానికి. నేను కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది చాలా. చాలా బాగుంది బ్రో. అందరినీ కొత్త సెలబ్రిటీస్ని చూపిస్తున్నారు, అందరూ చాలా మంచిగా ఉన్నది బ్రో. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు కూడా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈ మంత్ అందరూ 31st చూడండి, తప్పగా చూడండి. అవును, చాలా బాగా నచ్చింది బ్రో. బ్రదర్ క్యారెక్టర్గా కూడా ఇవ్వడము, అందరికీ ఛాన్స్ ఇవ్వడం కూడా బాగా నచ్చింది నాకు కూడా. అట్లా కొత్త క్యారెక్టర్స్ ఇవ్వడం వల్ల అందరూ ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు బ్రో. నేను ఎగ్జైట్మెంట్గా ఉన్నా 31st రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి. అవును, అదే చాలా బాగా అనిపిస్తుంది బ్రో. అంటే ఈ ప్రతి సినిమాలోనూ కొత్తగా చూపిస్తున్నారు, ఈ సినిమాలో అయితే ఇంకా చాలా కొత్తగా చూపిస్తున్నారు బ్రో విజయ్ దేవరకొండ.